బుద్ధిని వండర్ఫుల్ ఒక చివరి వాక్యం ముగింపు వాక్యం అద్భుతంగా చెప్పాడు. అది మన ఉపనిషత్తుల్లో, మన పురాణాల్లో, మన వేదాల్లో లేని అందాలు. కళ్ళున్న వాళ్ళందరూ చూడండి, చెవులున్న వాళ్ళందరూ వినండి. ఇక ఆ బుజ్జి ఉన్నాడు, అక్కడ బుజ్జి కూర్చున్నాడు. ఆ బుజ్జి ఉన్నాడు అనుకోండి, ఆ బుజ్జి కూర్చున్నాడు అనుకోండి, ఆ బుజ్జి బాగా తపస్సు చేస్తున్నాడు అనుకోండి, బాగా ధ్యానం చేసేస్తున్నాడు అనుకోండి మాట్లాడు, బాగా పుణ్యకర్మలు కూడా చేస్తున్నాడు అనుకోండి. లోపల ఈవేళ అశాంతిగా ఉన్నా, ఈవేళ శాంతిగా ఉన్నాడు అనుకోండి బుజ్జి అనుకోండి. మనం ఈవేళ శాంతిగా ఉన్నాం అనుకోండి. లోపల మనం ఉన్నాము భగవంతుడికి భిన్నంగా, చైతన్యానికి భిన్నంగా, చైతన్యానికి వేరుగా మనం ఉన్నామని అనుకున్నప్పుడు, మనం వేరే చైతన్యానికంటే వేరుగా మనం ఉన్నాం అనుకున్నప్పుడు, ఈవేళ శాంతిగా ఉన్నా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఈవేళ శాంతిగా ఉన్నా రేపు మళ్ళీ అశాంతి నీకు. ఈ అశాంతి నిన్ను రేపే వెంటాడుతుంది. కారణం ఏంటి? నువ్వు ఉన్నావనుకున్నప్పుడు నువ్వు లేవసలు. ఉన్నది చైతన్యమే, ఉన్నది బ్రహ్మమే, నువ్వు లేవసలు. కానీ నువ్వు లేని నువ్వు ఉన్నావు అనుకున్నంత రోజులు తరబడి, సంవత్సరాల తరబడి అరణ్యాలకు వెళ్ళి ఎన్ని యోగాలు అభ్యసించినా, ఎన్ని తపస్సులు చేసినా నిన్ను ఆ శాంతి విడిచిపెట్టదు. ఆనందం. ఇది ఫైనల్ వర్డ్, ఇది లాస్ట్ వర్డ్, ఇట్ ఇస్ ఎ ట్రూ వర్డ్, ఇట్ ఇస్ అల్టిమేట్ వర్డ్. బుద్ధుడు చెప్పింది ఫైనల్. నీకు ఇష్టమైతే తీసుకోండి, అది ఊసేయని బయటికి. ఇందులో కాంప్రమైజ్ అనే సమస్య లేదు. చైతన్యానికంటే భిన్నంగా నువ్వు ఉన్నావనుకున్నంతకాలం ఎన్ని తపస్సులు చెయ్యి, నీకు నేను అశాంతి విడిచిపెట్టదు. ఎంత తపస్సు చేసినా సరే, లేదా ఉపవాసాలు ఉన్నా సరే, ఎన్ని చెయ్యి, ఎన్ని ఘనకార్యాలు సాధించు, కానీ నేను ఫలానా వ్యక్తిని, భగవంతుని కంటే, చైతన్యానికంటే, బ్రహ్మం కంటే భిన్నంగా ఉన్నాను, అది వేరు, నేను వేరు అనే భిన్న భావం నీకు ఉన్నంతకాలం నువ్వెంత ధ్యానం చేసినా, ఎన్ని జపతపాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎంత సత్కర్మ చేసినా నిన్ను అశాంతి వెంటాడుతూనే ఉంటుంది. ఆనందం. ఇట్ ఈజ్ అల్టిమేట్ వాడు. ఏ యుగం తీసుకెళ్ళినా ఇంతకు మించి చెప్పేది రాదు. మన పురాణాల్లో కూడా ఇంత వైభవం కనపడదు.